గుంటూరులో హజరత్ కాలే మస్తాన్ షావు అవలియా 134వ ఉరుసు మహోత్సవాలు నేటి నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు చెప్పారు. నేడు చందన అలంకరణ, సందల ఊరేగింపు, 7వ తేదీన గంధం పంచుట, దీపారాధన, 8వ తేదీన గ్యార్బీ షరీఫ్, 9వ తేదీన షకీర్లకు వస్త్ర బహుకరణ, అలాగే 10వ తేదీన బాబాకు పూజలు చేసి యథాస్థానంలోకి చేర్చడం జరుగుతోందని రామ్మోహన్ రావు చెప్పారు. ఇక 5 రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. బాబా దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు దర్గా నిర్వాహకులు చెప్పారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. హిందూ ముస్లింల ఆరాధ్య దైవమైన శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా వారి 134వ ఉరుసు మహోత్సవం ఈ నెల 6వ తారీఖు తెల్లవారుజామున నుండి అత్యంత వైభవంగా జరుపబడిన 10వ తారీఖు వరకు ఈ ఉరుసు ఉత్సవము ఉదయం చాందినీ అలంకరణతో ప్రారంభమై బాబాగారి సమాధి మీద గంధోత్సవం జరపడం జరిగింది. తదుపరి బాబాగారికి దేశ నలుమూల నుండి పీఠాధిపతులు సమర్పించిన శేషవస్త్రములు కప్పడం జరుగుతుంది. అప్పట్లో బాబాగారు కూర్చున్న కుర్చీని తీసి ఆ కుర్చీకి పూజ గావించుకొని, అలానే బాబాగారు అప్పట్లో శయనించిన మంచం దగ్గర కూడా పూజ గావించుకొని ఈ గుర్రం ఊరేగింపు బయలుదేరింది. ఈ ఊరేగింపు బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహిస్తారని భక్తుల యొక్క మిక్కిలి నమ్మకం. ఆ గుర్రాన్ని ఆవహించిన బాబాగారు భక్తులు ఏవైతే కోరికలు కోరుతారో అవి వచ్చే సంవత్సరంలోపు ఆ కోరికలు తీరుతాయి. ఆ తీరిన కోరికలు మళ్ళీ మొక్కులు తీర్చుకునటానికి ఈ